ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జులై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023